అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించినటువంటి మహిళ ఫెమా వాంగ్జోమ్ దాంగ్ డాక్ ఈ నెల 21న షాంఘై ఎయిర్పోర్ట్లో చైనా అధికారులు 18 గంటల పాటు నిర్బంధించి అరుణాచల్ భారత్లో భూభాగం అయితే ఇదే చైనాలో భూభాగం అయితే నువ్వు భారతదేశం పాస్పోర్ట్ ఎట్లా తీసుకొస్తా ఉంటూ ఆమెను ఏడిపించడం, దాని మీద జయశంకర్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో ఆమెను మేము వేధించలేదని వివరణిస్తూ చైనా ప్రభుత్వము అదంతా హాస్యాస్పదము, భారత వీసా చల్లదని మేము అనలేదు అంటూ అరుణాచల్ మాదే అన్నటువంటి వ్యాఖ్యలు చేసుకొచ్చింది. అరుణాచల్ మా భూభాగం అని తాజాగా మరొకసారి చెప్పుకొచ్చింది. జాంగ్వాన్ అంట దానికి వాళ్ళు పెట్టుకున్న పేరు, భారత్ చట్టవిరుద్ధంగా పెట్టుకున్న పేరు అరుణాచల్ ప్రదేశ్. మేము దాన్ని ఎప్పుడు గుర్తించలేదన్నారు. నీకు దమ్ముంటే వచ్చి అరుణాచల్లో కూర్చొని పరిపాలించు, నీ దేశం అయినప్పుడు నా దగ్గర ఎందుకుంది, సిగ్గుండాలి కదా మాట అనడానికి. ఓ మనిషి పుట్టారా వీళ్ళు చైనా వాళ్ళు? ఒక అమ్మకే పుట్టారా, ఒక అమ్మ ఒక అబ్బకే పుట్టారా? లేకపోతే అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఈశాన్య రాష్ట్రాలు మాయని చెప్పడానికి అక్కడ ఈ దేశ ప్రజలు ఓట్లేస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి ఈ దేశంలో భాగం అన్నటువంటి స్పష్టంగా కనబడుతుంటే అబ్బెబ్బే మా తాత ముత్తాతల కాలంలో మేము ఏ రాజులను అయితే చంపేసి రాజ్యాన్ని హస్తగతం చేసుకుని కమ్యూనిస్టుల పాలన తెచ్చామో ఆ రాజుల కాలంలో మా దాంట్లో ఉందంటే ఆ లెక్కనైతే భారతదేశం ప్రపంచ అఖండ భారతదేశం, చైనా కూడా భారతదేశంలో భాగమే. మహాభారత యుద్ధంలో చైనా వాళ్ళు కూడా ఉన్నాడు, ఆఫ్ఘనిస్తాన్ కూడా ఉంది. అన్ని లాక్కుంటున్నామా? లేదే, సిగ్గు శరం లేకుండా వాగడం అన్నటువంటి చైనా వాడికే చెల్లింది.